హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ శ్రేణుస్వరల్. ఫ్రెండ్స్, మీకు తెలిసింది కదా నాకు మొక్కలంటే ఎంత ఇష్టం అనేది. సో, మన మొక్కలు మనం పెంచుకునేది కాకుండా నేను వేరే వాళ్ళకి కూడా చాలామందికి నేను ప్రాపగేషన్ చేసి ఇస్తూ ఉంటాను. సో, మనం ఏంటంటే మొక్కలు కొనుక్కొచ్చే వాళ్ళ పైన ఉన్న మొక్కను డెవలప్ చేసేసుకొని దాని నుంచి స్టెమ్స్ తీసేసి వేరే వాళ్ళకైతే నేను పెట్టుకుంటా ఉంటా. పెట్టి ఇలా పెంచి అందరికి ఇస్తూ ఉంటాం. సో, మనకు అందుబాటులో ఉన్న వాళ్ళకైతే నేను చాలా వరకు ఇస్తా ఉంటా. ఎందుకంటే మొక్కలు పెంచే ప్రతి ఒక్కరికి ఇష్టం ఉన్న వాళ్ళందరికీ నేను నా దగ్గర ఉన్న చాలా అవైలబుల్ మొక్కలైతే ఇచ్చుకుంటూ వెళ్తాను. సో, దానికోసం ఏంటంటే చాలా వరకు ఏంటంటే ఈ వర్షాకాలంలో మనం మొక్కల్ని సెపరేట్ చేయొచ్చు కాబట్టి స్టెమ్స్ కటింగ్ ద్వారా నేను చాలా పెంచుతూ ఉంటాను. లాస్ట్ టైం మీకు వీడియో పెట్టాను, చాలా అసలు చూసారు కదండి. ఇది వచ్చేసేసి మనకి రణపాల. సో, రణపాల అంటే కిడ్నీకి బాగా పనిచేస్తుంది. సో, మనం కొమ్మలు ఇది వీడియో అప్కమింగ్ వీడియోస్ చేశాను కానీ ఇంక వీడియో పెట్టలేదు. సో, మా బతికిందా పెడదాని ఉద్దేశంతో పెట్టాను. ఇప్పుడు బతికింది కనిపిస్తుంది కదండి. సో, నెక్స్ట్ వీడియో ఇది పెడతాను, వస్తుంది. సో, ఇది ఆకులతోనే ప్రాపగేషన్ అవుతుంది. ఓన్లీ ఆకులు ఉంటే చాలు మనకి. చాలా బాగా పనిచేస్తుంది. రణపాల అన్నది మనకు మెడిసిన్, ఇంగ్లీష్ మెడిసిన్ కంటే మన కిడ్నీ ఎఫెక్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు చాలా బాగా పనిచేస్తుంది. సో, ఇది నందివర్ధనం అండి. నందివర్ధనం కూడా మీకు చూపించే చాలా మొక్కలు అయితే బయట వాళ్ళకి ఇచ్చేసాం ఇప్పుడు మేము. అది అన్నీ బతికిన ప్రతిదీ కూడా. ఈరోజు వీడియోలో ఏంటంటే కొన్ని క్రోటన్స్ కూడా మనం డెవలప్ చేసుకుందాం, ఓన్లీ ఇయే కాకుండా అని చెప్పేసి. ఇప్పుడు మీకు కనిపిస్తున్న మొక్కలన్నీ కూడా ఒక పాట్లో పెద్ద కుండీల్లో ఉంటే దాన్ని తీసి ఒక్కొక్క 10-15 కుదుర్లు సుమారు మనకి వేరు వ్యవస్థను బట్టి ఎన్ని మొక్కలు వస్తాయి అన్ని మొక్కలు తీసి ఈరోజు వేరే కుండీల్లోకి అయితే మనం రీపార్ట్ చేసుకుంటూ వెళ్ళామండి. సో, ఇక్కడ కనిపిస్తున్న మొక్కలన్నీ కూడా ఈరోజు మనకి ఆల్మోస్ట్ రీపార్ట్ చేసినాయండి. ఇప్పుడు కనిపిస్తున్నాయి పాత క్రితంసారి చేసినవి కొన్ని ఉన్నాయి, ఇప్పుడు చేసినవి కొన్ని ఉన్నాయి. సో, మొక్క డెవలప్ అయిన కొద్దీ మనం ఏం చేస్తున్నామంటే దాన్ని తీసేసి ఒక మొక్కను 10 మొక్కలు చేసి పెట్టుకుంటూ వెళ్తున్నాం. ఒకటి మనకి మొక్కలు త్వరగా గ్రోత్ వస్తాయి. రెండోది మనం ఎవరికన్నా ఇవ్వగలిగే స్టేజ్లో ఉంటాం. మొక్కను పెంచుకొని నాకు చాలా ఇష్టం, అలాగే ఇవ్వడం కూడా చాలా ఇష్టం అందరికీ. మీరు చూస్తున్నారు, ఇది ఒకటి 5 మొక్కలు పెట్టామండి. చిన్న స్టెమ్ తీసి ఇట్లా 5 కుండీల్లో పెడితే ఇప్పుడు 5 కుండీలు నిండిపోయినా అందరికి ఇచ్చాం, మళ్ళీ 5 నిండిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ దీన్ని తీసి సెపరేట్ చేసి పెట్టుకోవచ్చు. సో, నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ వల్ల మొక్కలన్నీ కూడా ఇట్లా మన దగ్గర ఉన్న కవర్స్, పాత కవర్స్ ఏమంటే మన నర్సరీలో పెంచినట్టుగా నేను ఇలా పెంచుకుంటూ వెళ్తానండి. ప్రతి మొక్క కూడా మనం ప్రాపగేషన్ చేసుకోవచ్చు. కేవలం ఒక స్టెమ్ ద్వారా చాలా వస్తాయి. కొన్ని బతికి కొన్ని బతకవు కానీ. సో, బతికే ప్రతి మొక్క అయితే నేను చేస్తూ ఉంటాను. అవి మనం పెట్టే కుండీలు కూడా చాలా పెద్ద పెద్ద కుండీలు ఏం కాదు, చాలా చిన్న కుండీలండి. చిన్న చిన్న కుండీలను పెట్టుకుంటే వెళ్తాం. మనం ఏం ఓవర్గా పెద్ద పెద్ద కుండీలు ఏం పెట్టం. అవన్నీ కూడా ఒక రూ. 10, రూ. 15 అలా ఉంటాయండి. గట్టిగా ఉంటే బయట కొంటే వచ్చి రూ. 15 లోపే ఉంటాయి మనం తీసుకున్న కుండీలన్నీ కూడా. కొన్ని ఈ కవర్లు ఎందుకు పెట్టారంటే ఈ కవర్లన్నీ కూడా ఉన్నాయి, చాలా వరకు ఉన్నాయి. సో, యూజ్ చేసుకుందాం, దాన్ని ఎందుకు పాడు చేయడం అనేది. మనం బయట పారేసే బదులు ఇలా చేసామనుకోండి తొందరగా అది కంపోజ్ అయిపోతూ ఉంటుంది, కుళ్ళిపోతుంది. ఆ కవర్ తొందరగా కంపోస్ట్ అయిపోతుంది. అది అంటే కలిసిపోదు కానీ మనం పాడైపోయిన తర్వాత దాన్ని కొంచెం కాల్చేస్తే పక్కనే సరిపోతుంది కవర్ అట్లాగే. తర్వాత రీపార్ట్ చేసుకోవచ్చు వేరే కుండీలోకి అని చెప్పి అలా పెట్టాను. ఇక్కడ ఇది వచ్చేసి లెమన్ గ్రాస్ అండి. సో, లెమన్ గ్రాస్ అంతా కింద ఎండిపోయింది. సో, అదంతా కట్ చేసి గుబురుగా వస్తుందని పెట్టాం. మొన్న రీసెంట్గా పెట్టాం, కొంచెం ఇప్పుడే వస్తుంది. చూడాలండి అది ఎంత బాగా వస్తుంది లెమన్ గ్రాస్ అనేది. సో, ఇక్కడ అన్నీ కూడా మనం పెట్టుకున్న అన్నీ కూడా తీసుకొచ్చి ఒక 10 రోజులు నీళ్ళలో పెట్టుకుంటే మనకి ఏదైనా సరే త్వరగా బతుకుతాయి. ఎందుకంటే మొక్క పెట్టంగానే మనం మామూలు మొక్క పెడితేనే డైరెక్ట్ పెడితేనే మనం ఎండలో పెట్టుకోం. అలాంటిది మనం పెట్టిన స్టెమ్ కట్టింగ్ లేదా తీసేసి ఇలా ఎండలో పెట్టుకుంటే మనకి తొందరగా మనకి అవి బతకవండి. కాబట్టి ఒక్క 10 డేస్ మనకి ఇగురులు వచ్చి కొత్త ఇగురులు కనిపించే వరకు కూడా కంపల్సరీ ఆ మొక్కలన్నీ కూడా లోపలే పెట్టుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే మనకి మనం పెట్టిన ప్రతి మొక్క కూడా 100% బతుకుతుందండి సెమీ షేడ్లో ఉంటే. సో, మనకేంటి ఇక్కడ వరండా ఉంది, వరండాలో ఇట్లా లోపల పెట్టేసుకుంటున్నాం. ఇక్కడంతా కూడా ఒక పక్క నుంచి కూడా అప్పుడు పెట్టిన మొక్కలన్నీ కూడా నీట్గా అంటే డిస్ప్లేయింగ్ చూస్తానికి మనకి బాగుండాలి, చూసే వాళ్ళకి బాగుండాలి. సో, అది ఎట్ట పడితే అట్లా పెట్టుకోకుండా ఒక పక్క నీట్గా సదిరి పెట్టుకుంటాం అన్నీ కూడా. సో, ఈరోజైతే కొన్ని అయితే రీపార్టింగ్ చేస్తాం, అన్నీ చేయడానికి అవ్వలేదు కాబట్టి. ఇది వచ్చేసి మనకి ఫంక్షన్స్లో చాలా చోట్ల వాడతారు కదండి ఈ చెట్టు అంతా కూడా. అది చిన్న స్టెమ్ అక్కడ తెచ్చి పెట్టాం మేము. విత్ 1 ఇయర్లోనే అంత పెద్ద బుషీగా అయిపోయింది. సో, మనం తెచ్చిపెట్టినట్టు మనం వేరే వాళ్ళకి ఇవ్వాలి కదా అనే ఉద్దేశంతో ఈరోజు అంతా దాన్ని కట్ చేస్తున్నామండి అంతా కూడా. స్టెమ్ కటింగ్ చూస్తున్నారు, చాలా పెద్దదైపోయింది. ఇవన్నీ వచ్చేసి ఒక్కటండి చిన్న మొక్క, ఇది మేము తెచ్చిపెట్టింది. ఒక్క మొక్క నుంచి ఈరోజు 5 మొక్కలు తీసుకున్నాను నేను దీన్ని. 5-6 మొక్కలు వచ్చినాయి. సో, మన ఈ తర్వాత 6 మందికి ఇచ్చుకోవచ్చండి ఇది. ఇంకోటి మనం ఇచ్చినా ఇవ్వకపోయిన తర్వాత ముందు మన ఇంటి ముందు బుషీగా క్రోటన్స్ చాలా అందంగా ఉంటాయి. సో, నేను పెట్టే కుండీలు కూడా చాలా చిన్న చిన్న కుండీలు. ఆ కుండీలు మనకి పెద్ద రేటు ఉండదు. అలా ఒకసారి తెచ్చి పెట్టుకుంటే మనకి మినిమం 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటాయి కాబట్టి ప్రాబ్లం ఏం లేదు పద్దాక తెచ్చుకోకుండా. ఇట్లా ఈ ఒక 5 మొక్కలైతే వచ్చినట్టు ఉన్నాయండి ఇవి ఒక మొదల నుంచి తెస్తే.
సో 1 మంత్‌లో మనకయి రికవర్ అయిపోతాయి. ఒక 5 మొక్కలు మనకి బతుకుతాయి కాబట్టి చక్కగా మనం ఇట్లా ఇంకా దీనికంటే చిన్న కుండీలో పెట్టుకోవచ్చు. బట్ మన దగ్గర అవైలబుల్ లేవు. ఎందుకంటే అన్నీ ఉన్నాయని పెట్టేసాం వేరే వేరే మొక్కలు. ఇక తప్పదని జెప్పేసి ఇంత కొంచెం పెద్ద సైజ్ కుండీలో పెడుతున్నాను. దీన్ని మళ్ళీ ఆ కుండీలు ఖాళీ అయినప్పుడు మళ్ళీ రీపాటింగ్ చేస్తానండి. సేమ్ ఏం మొక్క తీసి దాంట్లో పెట్టేస్తే చాలు బతికేస్తాయి. ఈ కుండీలోను కొంచెం ఇంక పెద్ద క్రోటన్స్ పెడదామని. ప్రెజెంట్ మన దగ్గర లేవు కాబట్టి ఉన్నట్లో పెట్టేసుకుంటూ ఎళ్తున్నాను. ఒక 1 మంత్‌లో మనకు ఆ కుండీలు ఖాళీ అవుతాయి పాత కుండీలు. ఇంకో చిన్న సైజ్ కుండీలు. అప్పుడు ఆ చిన్న సైజ్ కుండీలో దీన్ని రీపాట్ చేసుకున్నప్పుడు మనకి ఈలో బతికేస్తాయి కాబట్టి ప్రాబ్లమ్ ఏం లేదు. మనకి శీతాకాలం, వర్షాకాలం ఏ మొక్క పెట్టినా నీట్‌గా బతుకుతదని ఏం ప్రాబ్లమ్ లేదు. బతుకుతాయి. కానీ సెమీ షేడ్‌లో పెట్టుకోవాలి మనం. ఈ క్రోటన్స్ అల్లయి అనేది ఇంకా నీట్‌గా క్రోటన్స్ మాక్సిమం లోపలే ఉండాలండి. కొన్ని క్రోటన్స్ ఎండలో పెడితే కూడా చచ్చిపోతాయి. అందుకని మాక్సిమం ఏంటంటే ఎంతవరకు నీడలో అవైలబుల్ అంతవరకు నీడలో పెట్టేసుకుంటా నేను. అది సఫర్ అయిన తర్వాత మొక్క బతికిన తర్వాత అప్పుడు నేను దాన్ని కొన్ని ఎండలో మారుస్తాను. ఇక తట్టుకుంది మొక్క కొత్త ఇగుర్లు వచ్చినాయి బతుకుద్ది అనుకున్నప్పుడే దాన్ని తీసి నేను ఎండలో మారుస్తాను. సో ఇక్కడ ఏంటంటే వేరు వ్యవస్థ ఎక్కువ ఉంది. వేర్లు చాలా కట్ చేస్తాము. ఇంకా పూర్తిగా కట్ చేస్తే చెట్టు చచ్చిపోద్దనే భయంతో కొంతవరకు తీసానండి వేరు. పూర్తిగా తీస్తే మళ్ళీ అది షాక్ గురయ్యి చెట్టు చచ్చిపోతుందని చెప్పేసి అలా ఉన్నంత వరకు పెట్టేసాం. సో నాకు తెలిసి ఈ కుండీ పెద్ద సైజ్ అండి. ఈ మొక్కకి ఆ కుండీ చాలా పెద్దదే అవుతుంది. కానీ అవైలబుల్ లేదు అక్కడ వేరే. ఇంకా చిన్న వాటిలో పెడితే అది తట్టుకోదు మొక్క బతకదని చెప్పేసి నేను ఉన్న దాంట్లోనే పెట్టాను. 1 మంతో, 2 మంత్స్ అయిన తర్వాత మళ్ళీ మనకి రికవరీ చేసుకోవచ్చు. ఇంకో కుండీలో మార్చుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. సో ఇట్లా మన దగ్గర ఉన్న ప్రతి మొక్కను కూడా మనం ఏంటంటే రీపాటింగ్ చేసుకుందాం ఈరోజు మొదలెట్టాము. సో ఇక్కడ ఇయన్నీ కూడా ఏంటంటే దాన్ని తీయడం చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే ఎంత పెద్ద మొదలైందంటే అది చాలా పెద్ద మొదలైంది. చూస్తున్నారు అక్కడ ఎంత పెద్ద మొదలు కనిపిస్తుందో. సో దాని నుంచి ఎంత పాసిబుల్ అయితే అంత పాసిబుల్ స్టెమ్ములు తీసుకుంటున్నాం పక్కకి. ఒక 10 మొక్కలైనా పెట్టుకుందాం కదా! 10 అవుతాయి. 1 నుంచి 10 మొక్కలు తీసుకొని 10 రకాలుగా అవుతాయి కదా! అనే ఉద్దేశంతో సుమారు ఒక 10 మొక్కల వరకే తీసామండి పక్కకి జాగ్రత్తగా. ఇక్కడ మా వాళ్ళేమో జాగ్రత్తగా ఈ మొక్క పెడుతున్నారు. నాకు ఈరోజు కొంచెం హెల్త్ బాగాలేదు. దానివల్ల ఏంటంటే జస్ట్ వాచింగ్ అంతేనండి. అది పెట్టించుకున్న దగ్గరుండి. నేనైతే ఈరోజు చిన్న పనులే చేశాను కొంత. కానీ ఆ గార్డెన్ వర్క్ చేస్తున్నప్పుడు మనకేమవుతుందంటే అంతా మర్చిపోతాం. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మర్చిపోతాము. ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు ఎంత ఇదిగా డివైడ్ చేస్తున్నారు అయన్నీ కూడా మొక్కలన్నీ కూడా మా వాళ్ళు. అంటే ఇది నాకు తెలుసండి వర్క్ ఎలా చేస్తా ఉంటదని. నాకు కొంచెం ఒక మొక్కల పెంపకం అంటే ఇష్టం కాబట్టి ప్రతీదీ నేను ట్రైనింగ్ అయ్యి ఉన్నాను. అంటే ఏ మొక్క ఎలా పెడితే బతుకుతుంది, దాన్ని ఎలా సర్వే చేసుకోవచ్చు అనే విషయంతో ఇప్పుడు పెద్ద పెద్ద మొదలు అయన్నీ కట్ చేసి పక్కనేసాను. వేస్ట్ అండి అయన్నీ కూడా మనకి. ఎందుకంటే మనకి కుండీ కంటే పెద్ద సైజులో మొదలొస్తాయి. మనం దాన్ని సర్వే చేయలేం. సో అందుకని ఏం చేస్తున్నామంటే గిట్లా చూసారా దారం కడుతున్నారు మా వాళ్ళు. దారం ఎందుకు కడుతున్నారంటే కొమ్మలు విడబడిపోకుండా చక్కగా దారం కట్టేసేసి మనం కుండీలో పెట్టుకుంటే ఆ మొక్క విడబడిపోకుండా ఉంటది. మామూలుగా అయితే ఏమవుతుందంటే ఇట్లా ఓపెన్ అయిపోతుంది అన్నీ కదా! అందుకని మా వాళ్ళు ఏం చేస్తున్నారంటే చక్కగా విడిపోకోకుండా చిన్న దారం కట్టేస్తున్నారు దాన్ని. అప్పుడు ఏమవుతుందంటే ఆ మొక్క అలా నిలబడే ఉంటుంది. మనం పెట్టిన కుండీలో పెట్టినట్టు అలా ఉంటుంది. రేపు మనకు సర్వే అయిన తర్వాత అప్పుడు మనకు కావాలని దారం ఓపెన్ చేసుకోవచ్చు. ఓపెన్ చేసుకోకపోయినా బుషీగా అలాగే వస్తుంది. ఇంకా చాలా నీట్‌గా వస్తుంది. అట్లా ఇక్కడ కింద మట్టిలో ఏమైందంటే మనం తీసేసినప్పుడు వచ్చిన దీనికి స్టెమ్‌లు కింద వచ్చిన చెత్త, చెదారం కొన్ని వేరే వేరే మొదలలో రకరకాలుగా వచ్చినాయి అయన్నీ ఏరేసి క్లీన్ చేసి పక్కన పారేసుకుంటున్నామండి అంతా. ఎందుకంటే ఇదంతా కూడా మనం ప్రతిది మళ్ళీ కుండీలో ఏసేసుకున్నాం కింద. ఏది వేస్టేజ్ చేయలేదు. మనం తీసిన ప్రతి వేస్ట్ మొదలలో ఆకులన్నీ కూడా పెద్ద కుండీల్లో మళ్ళీ అడుగున ఏసేసుకొని పైన మట్టి పోసుకున్నాం. సో ఇక్కడ వచ్చేసేపటికి ఏమవుతుందంటే మనకి ఇంత వేరు అవసరం లేదు కాబట్టి ఎంతవరకు కావాలో అంతవరకు మనం వేరు ఉంచుకొని ఒక్కటున్నా చాలండి మనకి. 1, 2 వేర్లున్నా సర్వే అవుతుంది మొక్క ఇది కూడా. కాబట్టి ఇక్కడ మనకు అంత పెద్ద పెద్ద వేర్లుంటే మళ్ళీ ఇమ్మీడియేట్‌గా మనం తొందరగా అది వేరు కమ్మేసుకొని కుండీ అంతా కవర్ చేసేస్తది. నేను అందుకని చాలా వరకు కట్ చేసేస్తున్నాను. ఎందుకంటే మనకి అవైలబుల్ ఉన్న చిన్నదైనా సరిపోతుంది. డెఫినిట్‌గా బతుకుతుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా క్రోటన్ చెట్లన్నీ చాలా వరకు కూడా కొన్ని మొద్దు చెట్లే ఉంటాయండి మన దగ్గర. మనం ఎలా పెట్టినా బతుకుతాయి. కానీ ఏంటంటే కంపల్సరీ 10, 15 రోజులు నీళ్ళలో పెట్టుకోవాలి. కొంచెం వాటరింగ్ చూసుకోవాలి. ఎక్కువైనా ప్రాబ్లమ్, తక్కువైనా ప్రాబ్లమే. ఇక్కడ ఏమైతుందంటే మొత్తం అయినా తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఉన్న వేస్టేజ్ అంతా ఎత్తేస్తాం చూడండి. ఎందుకు ఎత్తేస్తామంటే మొత్తం కూడా మళ్ళీ క్లీన్ చేసుకొని మట్టి నీట్‌గా ఉండాలని. సో ఇప్పుడు తీసిన మొక్కలు పెట్టాలి కదండీ మళ్ళీ. పెడతానికి ఏమైందంటే మన దగ్గర అప్పటికప్పుడు కలిపిన వర్షం పడి మొత్తం మట్టి తడిచిపోతుంది. ఇదంతా రీసెంట్‌గా కలిపిన మట్టిలే. ఇంకా కుండీలో ఉన్న మట్టి అంతా కింద గుమ్మరిచ్చేసి మళ్ళీ ఒక్కసారి పాత మట్టి, కొత్త మట్టి కలుపుకున్నామనుకోండి, మనకి మొక్క త్వరగా సర్వే అవుతుందనే ఉద్దేశంతో ఈ 5, 6 కుండీల్లో ఇవంతా కూడా మేము ఒక రూ. 15 లోపు పడి ఉంటదండి. ఈ కుండీ అంతా కూడా బ్లాక్ కుండీలో ఒక 50 కుండీలు తెచ్చుకున్నాము. ఈ 50 కుండీలు లాస్ట్ టైమ్ చామంతి పెట్టాము కొన్ని వరకు స్టెమ్స్ కట్ చేసి.
చాలా బాగా వచ్చినాయి. మన పెద్ద కవర్‌లో ఎలా వచ్చినాయో, పెద్ద కుండీలు ఎలా వచ్చినాయో అదే మాదిరిగా ఇప్పుడు కూడా ఇంకా కొన్ని కుండీల్లో చామంతి ఉన్నాయి మా దగ్గర ఇట్లా పెట్టే ఉన్నాయి. నేను దాన్ని కట్ చేయలేదు. చూద్దాం ఈ ఇయర్ కూడా చూద్దాం పూలొస్తాయి రావని. సో, ఇప్పుడేంటంటే ఇవి ఒక 50 కుండీలు ఒక రూ. 15 లోపే వచ్చినాయండి. ఎందుకంటే అది ఒక 50 కుండీలు చాలా బాగా బాగున్నాయి. గట్టిగా ఉన్నాయి. తెచ్చి కూడా 1 ఇయర్ అయిపోయింది. ఇంకా 4, 5 ఏళ్ళు డెఫినిట్‌గా ఉంటాయి. చూసారు కదా! అక్కడ ఎంత ఈ మట్టి అంతా కూడా మంచి మట్టే. ఇక్కడేదో మంచి మొక్క కనిపించింది మా వాళ్ళకి. సరే దాన్ని ఎందుకు పారేయడం అని చెప్పేసి తీసి ఆ పక్కనున్న కవర్‌లో పెడుతున్నాడు మావాడు. ఎందుకంటే చూస్తా మొక్క పారి నేనే కదండీ నా దగ్గర ఉన్న ప్రతి వాళ్ళు కూడా అలాగే నేర్చుకున్నాను చూసి వాళ్ళు కూడా మొక్కను పెంచడానికి ఇష్టపడతారు. సో, ఇక్కడ కొంచెం ప్యాడర్ వేసామండి. ప్యాడర్ ఎందుకంటే మళ్ళీ మనం పద్దాక క్రోటాన్స్‌కి ఎయలేం కాబట్టి ఒక్కసారి ప్యాడర్ వేసేసి కలిపేసి మట్టి పెడితే ఏమవుతుందంటే ఆ బలంకి మొక్కలు బాగా వస్తాయి కదా! బలానికని కొంచెం ప్యాడర్ వేసి కింద పైన కలుపుతున్నామండి. కొత్త మట్టి, పాత మట్టి కలిపేస్తున్నాం. మళ్ళీ కుండీలకి ఎత్తుకుందామని. సో, ఇప్పుడు మన దగ్గర ఏంటంటే నేను అసలు ఆల్మోస్ట్ ఏంటంటే ఇది గిఫ్ట్‌గా ఇచ్చేయన్నీ కూడా ఇంకా చిన్న సైజు కుండీల్లో పెట్టేసి అలా పక్కన పెట్టేస్తామండి. కానీ మన దగ్గర ఆల్మోస్ట్ ఒక 100-150 వరకు పెట్టేసున్నాయి. వేరే ఆటిలో పెట్టేసున్నాయి. అలా చిన్న కుండీలన్నీ కూడా ఖాళీ లేదు. అయన్నీ కూడా కొన్ని ఎళ్ళిపోయినాయి. చాలామంది డిస్ట్రిబ్యూషన్ ఎళ్ళిపోయినాయి. ఇచ్చేసాం. ఇంకా కొన్నున్నాయి. ఇక్కడేమవుతుందంటే ఇంకా తప్పదని చెప్పేసి నేను ఈ రూ. 15 కూడా ఒకే సైజు పాట్స్ తీసుకొచ్చి పెడుతున్నానండి. ఎందుకంటే మన దగ్గరికి మళ్ళీ మనం దీనికంటే చిన్న సైజు పాట్ తెచ్చుకున్నప్పుడు మళ్ళీ పెడదాం. తీసి రీపాట్ చేసుకుందాం. రేపు మనకి ఏదైనా మొక్క దీంట్లో పెట్టాలనుకున్నప్పుడు మళ్ళీ తీసేసి ఇది రెడీ చేసుకుందాం. సో, ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా! ప్రతిది అసలు ఎన్నొచ్చినాయని కౌంటింగ్ చేసుకుంటున్నాను ఇక్కడ. మా వాళ్ళు లెక్క చెప్తున్నారు నాకు. ఎన్నొచ్చినాయంటే సుమారు 10 వచ్చినాయండి ఇక్కడ. 10 మొక్కలొచ్చినాయి. ఓకే. మనం ఒక మొక్క నుంచి 10 మొక్కలు తీసుకున్నాం కాబట్టి ఈ 10 మొక్కలు సర్వే అవుతే మనకు చాలు. కనీసం మనం 2 మొక్కలు ఉంచుకొని 8 మొక్కలు వేరే వాళ్ళకైనా ఇవ్వచ్చు. ఇక్కడ మా దగ్గరికి ఏంటంటే చాలామంది వస్తూ పోతూ ఉంటారండి. ఈ నర్సరీలాగా చూస్తాను కానీ. సో, ఎవరైనా మొక్కలు పెంచుకుంటాను ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు వచ్చి అడిగితే మాత్రం డెఫినిట్‌గా నేను ఇస్తాను. ఆ టయానికి ఉన్న మొక్కలు ఏదో అవైలబుల్ అయితే అవైలబుల్ మొక్కలు ఇస్తాను. అలా అని చెప్పి ఇప్పుడు ఎవరో వచ్చేసి మా భవన్ తీసుకెళ్ళిపోయి పాడు చేస్తే మాత్రం నేను ఇవ్వనండి మొక్క. ఎందుకంటే మనం ఇంత కష్టపడి మనం మొక్క పెంచుకున్నదని వేరే వాళ్ళ ఇంట్లో కూడా అది పెరిగితే మనకిష్టం. వాళ్ళు సరదా తీసుకెళ్ళిపోయి అక్కడ పక్కన పడేసి ఎండిపోయింది, చచ్చిపోయిందంటే అది నాకు మనసు బాధేస్తది. ఎందుకంటే మనం ఇష్టంగా పెంచుకున్న మొక్కలు కదా! తీసుకెళ్ళి అలా పాడు చేస్తే చూస్తేనే మనసు బాధ కదా! అందుకని నేను ఎవరైనా పెంచుకుంటానంటే మాత్రం డెఫినెట్‌గా మొక్కలు ఇస్తాను. ఇవ్వకుండా ఎవరికీ ఉండను. బట్ వాళ్ళు సర్వైవ్ అయిందా లేదని కూడా నేను కనుక్కుంటా ఉంటా వాళ్ళ దగ్గర చాలా వరకు నాకు తెలిసిన వాళ్ళైతే మాత్రం. ఎందుకంటే మనకి మొక్కలు పెంచిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇట్లాగే ఇష్టం కదండీ. ఎలా మొక్కలు పాడు చేసుకొని ఇష్టం ఉండదు కదా! అందుకే నేనేం చేస్తానంటే ఇక్కడ ఈ సంవత్సరం కదండీ లాస్ట్ నుంచే మొదలెట్టారు ఇట్లా ప్రతి మొక్కని ఇట్లా డెవలప్ చేసి ఇద్దాం అందరికీ. సో, ఇక్కడ ఖర్చు ఉండదు. రెండోది ఏంటంటే మనకు కూడా ఒక 10 మొక్కలు ఉన్నట్టు కనిపిస్తాయి ఇక్కడ 10 కవర్‌లో. సో, ఈ మధ్య రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ కూడా చాలామంది ఫంక్షన్స్‌లో మొక్కలే ఇస్తాం మొదలెట్టారు కదండీ. ఎంత మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చినాయంటే అందరిలో కూడా చాలా వరకు ఫంక్షన్స్ కూడా మొక్కలు కూడా గిఫ్ట్‌గా ఇచ్చే సంస్కృతి మనకి నిజంగా వచ్చిందంటే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఈ మధ్య కాలంలో మనం రిటర్న్ గిఫ్ట్స్ అని చెప్పేసి ఈ మధ్య అందరూ కూడా చాలా వరకు మొక్కలే ఇస్తున్నారు. సో, తెచ్చుకున్న వాళ్ళు ప్రతి వాళ్ళు ఆ మొక్కను పెంచుకుంటున్నారో లేదో తెలీదు గానీ పెంచుకుంటారు. ఎందుకంటే ఈ కరోనా వచ్చిన దగ్గర నుంచి కూడా చాలా మందికి మొక్కల మీద అవగాహన వచ్చింది. సో, వాళ్ళ ఇంట్లో వాళ్ళు చాలా వరకు గ్రో చేసుకుంటున్నారు అన్నీ కూడా క్రోటన్స్ కానీ, మామూలుగా వెజిటబుల్స్ కానీ అట్లా. కాబట్టి ఏంటంటే మనం మ్యాక్సిమం మనం చేయగలిగిన వరకు మనం ఏమైనా చేయగలిగిందేనంటే అట్లా మొక్కలు పెంచి ప్రతి ఒక్కళ్ళకి ఇస్తే ఫ్యూచర్‌లో డెఫినిట్‌గా వాళ్ళు కూడా అదే పని చేస్తారు. సో, ఇక్కడ చూసారు కదా! ఇంత చిన్న కాయగా అప్పుడు అక్కడ పెడుతున్నారు చూడండి మా పిల్లలు వాళ్ళు. ఆ డబ్బాల్లోనే మేము పెడతాం. ఎందుకంటే డైరెక్ట్‌గా ఇచ్చేసినప్పుడు అది చక్కగా సరిపోతుంది. ఇంత పెద్ద ఆటిలో పెట్టను నేను. సో, అవైలబుల్ లేక ఇప్పుడు పెట్టాను తప్ప ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! 2 చిన్న కుండీలు అది ఒక రూ. 10 కంటే ఎక్కువ పట్టదండి. అది 10, 12 అవుతుంది అది కొనాలంటే పాటు. సో, ప్రాబ్లమ్ ఏం లేదు. దాంట్లో ఒకసారి మనం పెట్టి వదిలేస్తే ఇంక మనం దానిగా చూడాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు ఎవరికైనా ఇచ్చేసారు ఆ డబ్బా అలాగే తీసుకెళ్ళి వాళ్ళు పెంచేసుకోవచ్చు. దాన్ని రీపాటింగ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. చాలా హ్యాపీగా పెంచుకోవచ్చు. సో, ఫైనల్‌గా ఏంటంటే మనం అన్నీ కూడా ఇలా పెట్టేసుకున్నామండి మొక్కలన్నీ కూడా మన దగ్గర. అన్నీ పెట్టేసుకున్నాం. ఇట్లా అయిపోయింది. ఆల్మోస్ట్ అయిపోయింది. మనం పెట్టేసుకున్న తర్వాత ఇంకా క్లీనింగ్ అయితే ఉందండి. చాలా వరకు క్లీనింగ్ అనిపించింది. ఎందుకంటే మనం మొక్కలు పెట్టిన తర్వాత ప్రాబ్లమ్ ఏంటంటే అదంతా చుట్టూ క్లీన్ చేసుకోవడం, సదరడం అనేది పెద్ద ప్రాసెస్. సో, ప్లేస్ మనకు ఉంది కాబట్టి మనం వితిన్ సెకండ్స్‌లో గబగబా అయన్నీ కూడా కొంచెం సదురుకున్నాం అన్నీ కూడా పక్కకి. అలాగే కొంచెం వాటరింగ్ ఇచ్చేసి వదిలేస్తే ఇంకా నెక్స్ట్ డే నుంచి కొంచెం ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు మనం మొక్క పెట్టాం కాబట్టి ఇప్పుడు కొంచెం ఎక్కువ ఇవ్వాలి వాటరింగు. సో, నెక్స్ట్ డే నుంచి మనమైతే అంత వాటరింగ్ ఇవ్వాల్సిన అవసరం ఏముండదు. కొంచెం ఇస్తే చాలు మనకు వాటరింగ్ అన్నదే.
సో, ఇట్లా మన దగ్గర అవైలబుల్ మనకు బతికే ప్రతి మొక్కను కూడా నేను రిపోర్టింగ్ చేస్తానండి. 90% చేయడానికి ట్రై చేస్తాను నేను కూడా. సో, మీ దగ్గర కూడా ఇలా మొక్కలేమైనా ఉంటే మీకు ఇష్టమైతే డెఫినిట్‌గా పెంచుకోండి. నాకు దగ్గరలో ఉన్నవాళ్ళు ఎవరైనా వస్తే మాత్రం డెఫినిట్‌గా నాకు కావాలంటే మొక్కలు ఇస్తాను ఇవన్నీ ఇలాంటియన్నీ కూడా. మేము కూడా రోడ్ సైడు పంచాయతీ పక్కన రోడ్ సైడ్ కూడా చాలా మొక్కలు పెడుతున్నామండి ఈ మధ్య. ఎందుకంటే మొక్కలు పెంచడం ఇష్టమని గవర్నమెంట్ కూడా చెప్తుంది కాబట్టి, మేము చాలా వరకు అలా మొక్కలు పెంచి డెవలప్ చేసి దానికి గీదలు కూడా తినుకోకుండా చుట్టూ ఫెన్సింగ్ ఏసి పెంచుతున్నామండి మొక్కలు రోడ్ సైడు. సో, చూద్దాం ఇది ఎక్కడి వరకు వెళ్తుందనేది తెలీదు. బట్ చేయగల వరకు చేద్దామనే ఉద్దేశంతో మేమైతే చేస్తున్నాం ఇదంతా కూడా. సో, పెద్ద పెద్దగా చేయకపోయినా మన వంతుగా మన ఇంట్లో అయితే చేయడానికి రెడీగా ఉన్నాం మనం. అది పెద్ద ప్రాసెస్‌లో మనం చేయలేకపోవచ్చు. పంచాయతీలు చేసినట్టుగా. కానీ ఏంటంటే మనకు అందుబాటులో ఉన్నంత వరకు మన ఇంట్లో పెంచుకున్న మొక్కలైతే నేను పెంచుకోగలను. అలాగే ఎవరిని అడిగితే ఇవ్వగలను. సో, ఇయన్నీ కూడా ఒక పక్క నీట్‌గా సదిరేసాం. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.